Hello all, welcome back to our channel. So here in this video we are going to discuss the important questions of Sanskrit subject of semester 2. ఉస్మానియా యూనివర్సిటీ ఏ స్ట్రీమ్ అన్న అవనివ్వండి, బీఎస్సీ, బీబీఏ, బీకామ్, బీఏ, ఎనీ స్ట్రీమ్ లాంగ్వేజ్ అనేది మీకు సేమ్ ఉంటుంది సంస్కృత్. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ వీడియోలో నేను అనాలిసిస్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది చెప్తాను అండ్ నోట్స్ పీడిఎఫ్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్ పీడిఎఫ్, సిలబస్ పీడిఎఫ్ అన్ని డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఈ వీడియోలో మీకు క్లారిటీగా క్వశ్చన్ పేపర్ వైజ్గా ఏ క్వశ్చన్కి ఏమేమి వస్తాయి, ఏ లెసన్ నుంచి వస్తాయి క్వశ్చన్స్ అనేది నేను క్లారిటీగా చెప్తాను. దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది మీరు ఓన్గా చేసుకోండి. లాంగ్వేజ్ పేపర్ కాబట్టి ఇందులో ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ ఉంటాయి, ఇవే ఎగ్జామినేషన్లో వస్తాయి అన్నట్టు ఉండదు. బికాజ్ ఇట్స్ జనరలైజ్ టాపిక్ సబ్జెక్ట్స్ కాబట్టి. సో ఫస్ట్ మీకు మోడల్ పేపర్ ఎలా ఉంటుందంటే 3 hours డ్యూరేషన్ ఉంటుంది. టోటల్ 10 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 10 క్వశ్చన్స్ 80 మార్క్స్ అనేది ఉంటుంది. లైక్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి లాగా డివైడ్ అయి ఉంటుంది. పార్ట్ ఏలో మీకు 1 to 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 క్వశ్చన్స్లో ఏవైనా 4 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. పార్ట్ బిలో 7 నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్కి మీకు ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇన్ పార్ట్ ఏ 4 క్వశ్చన్స్ షుడ్ బి ఆన్సర్డ్ అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? 45 నుంచి 54 శ్లోకాస్ ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాస్ నుంచి మీకు ఫస్ట్ క్వశ్చన్లో ఏదైనా ఒక శ్లోకం గురించి అడుగుతాడు. ఓకే, సో ఆ 45 to 54 శ్లోకాస్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుంటే మీరు పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. సో పార్ట్ బిలో రెఫరెన్స్ టు కాంటెక్స్ట్ ఫ్రమ్, సో లెసన్ యూనిట్ 2 లెసన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక క్వశ్చన్ అనేది, షార్ట్ క్వశ్చన్ అనేది మీకు పార్ట్ ఏలో సెకండ్ క్వశ్చన్లో అడుగుతాడు. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ ఏమో 1 to 8 లెసన్స్ నుంచి అడుగుతాడు. సో నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే క్లియర్గా మెన్షన్ చేశాను ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ నుంచి, సెకండ్ క్వశ్చన్ ఎక్కడ నుంచి, థర్డ్ క్వశ్చన్ ఎక్కడ నుంచి అనేసి. సో దాన్ని బట్టి అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్లో మీకు ఏ క్వశ్చన్ ఈజీగా ఉంది అనుకుంటే ఆ క్వశ్చన్ మీరు నేర్చుకోండి. పార్ట్ బిలో 7 క్వశ్చన్లో 7A అండ్ 7B, 8th క్వశ్చన్లో 8A అండ్ 8B, లైక్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. బట్ అన్ని క్వశ్చన్స్ అనేది మీరు అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి అని అంటే 7th క్వశ్చన్లో మీకు వర్డ్ టు వర్డ్ మీనింగ్ అండ్ సమ్మరీ అనేది ఉంటుంది. ఓకే, సో ఫ్రమ్ అంటే 1 to 20 శ్లోకాస్ ఏదన్నా ఒక శ్లోకం అనేది మీకు 7th క్వశ్చన్లో అడుగుతాడు. 8th క్వశ్చన్ మీకు 2 లెసన్స్ అనేది ఇచ్చినాను. 8Aలో ఒక లెసన్ నుంచి సమ్మరీ అడుగుతాడు, 8Bలో ఒక లెసన్ నుంచి సమ్మరీ అడుగుతాడు. ఆ 2 లెసన్స్లో ఏదైనా ఒక లెసన్ సమ్మరీ నేర్చుకోండి సరిపోతుంది. ఓకే, సో 9th క్వశ్చన్లో యూనిట్ నెంబర్ 4 నుంచి వస్తుంది. 10th క్వశ్చన్ 5 to 10 అలాంగ్ విత్ నేమ్ ఆఫ్ సమాసాలు అనేది అడుగుతాడు 10th క్వశ్చన్లో. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఏదైతే పిక్చర్ అనేది ఉందో అది మోడల్ పేపర్ అనేది ఉంది. సో ఈ మోడల్ పేపర్లో ఇప్పటివరకు అనాలిసిస్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఏదైతే చెప్పినానో ఫస్ట్ క్వశ్చన్లో ఈ లెసన్ నుంచి ఇన్ని శ్లోకాస్ నుంచి ఈ శ్లోకం ఏదైనా ఒకటి అడుగుతాడు అనేసి. సో ఈ మోడల్ పేపర్లో అండ్ అంటే June 1st నుంచి మీరు రాసే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో కూడా ఇవే ఉంటాయి. క్వశ్చన్స్ ఏం చేంజ్ అవ్వవు. అవే లెసన్స్ నుంచి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అనేది అడుగుతారు. లైక్ 1 to 50 శ్లోకాస్లో ఏదైనా ఒక శ్లోకం, లైక్ దాన్ని బట్టి మీరు నేర్చుకోండి. ఓకే, సో ఇక్కడ నేను నోట్స్ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ పీడిఎఫ్ లింక్లో ఫస్ట్ క్వశ్చన్లో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అంటే ఎన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్, 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఆ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తారు. పార్ట్ బిలో 8th క్వశ్చన్లో ఇన్ని క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తుంది. లైక్ అలా లైన్ వైజ్గా మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా పీడిఎఫ్ అనేది నేను కస్టమైజ్ చేసి నేను ప్రొవైడ్ చేస్తున్నాను మన ఛానల్లో. ఎవరికైతే మీకు ఇంకా డౌట్ ఉంది అని అనుకుంటే ఒకసారి మీరు ఆ పీడిఎఫ్ అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ ఫస్ట్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి, సెకండ్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి, థర్డ్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి అనేసి. ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిలబస్ అండ్ మోడల్ పేపర్ అన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అని నేను ఒకటే మెన్షన్ చేస్తాను. సో ఈ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసిన ఏవైతే లింక్స్ ఉన్నాయో ఎవరికైతే కావాలి అనుకుంటే ఆ నోట్స్ పీడిఎఫ్ కానివ్వండి, వేరే ఎక్సెట్రా అవన్నీ మీరు ప్రిఫర్ చేసి రాయండి. ఎగ్జామినేషన్లో
మంచిగా మార్క్స్ స్కోర్ చేయాలి అని అంటే మీకు సమ్మరీస్ అనేది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్‌లో అయినా రాయొచ్చు ఔట్ ఆఫ్ దీస్ 3. సో, అకార్డింగ్ టు మై సజెషన్ రైట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. బికాజ్ సాంస్క్రిట్ వాళ్ళు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుగు అండ్ హిందీ రాయడం ఫ్లూయెంట్‌గా వచ్చేస్తది వాళ్ళకి. మాట్లాడడం గానివ్వండి, రాయడం గానివ్వండి. సో, తెలుగులో రాస్తే ఏమైతదంటే ఒత్తులు, దీర్ఘాలు ఏదన్నా తప్పుగా పోయినా కూడా వాళ్ళు మార్క్స్ అనేది కట్ కట్ జేస్తారు. బట్ ఇంగ్లీష్‌లో సెంటెన్స్ ఫార్మేషన్ కొంచెం అటు ఇటు అయినా కూడా అంత పట్టించుకోరనమాట. సో, దిస్ ఈస్ ప్యూర్‌లీ మై అడ్వైస్. ఒకవేళ మీరు తెలుగులో పర్ఫెక్ట్‌గా రాస్తాము, హిందీలో పర్ఫెక్ట్‌గా రాస్తామంటే ఇట్స్ అబ్సల్యూట్‌లీ యెస్, యూ కెన్ రైట్ ఇట్. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ సంస్కృత్ క్వెషన్ పేపర్. ఇట్స్ ఎ లాంగ్వేజ్ సబ్జెక్ట్ కాబట్టి ఇందులో ఇవి ఇంపార్టెంట్ ఉంటాయి, అవి ఇంపార్టెంట్ ఉంటాయి అని చెప్పలేను నేనైతే. లైక్ వేరే వీడియోస్ యూట్యూబ్ ఛానల్స్‌లో చెప్తారు, ఇవే చదువుకోండి, అవే చదువుకోండి అని చెప్పేసి. తీరా చూస్తే ఎగ్జామినేషన్‌లో అలా రావు. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే జనరలైజ్‌గా చెప్తున్నాను. ఈ క్వెషన్స్‌కి మీ ఓన్‌గా తగ్గట్టుగా నేర్చుకోండి. ఏ క్వెషన్ నేర్చుకుంటారో ఔట్ ఆఫ్ పార్ట్ ఏలో 1-6 క్వెషన్స్ ఉన్నాయి. కొంతమందికి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏమో ఈజీగా అనిపిస్తే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఏమో చాయిస్‌కి వదిలేస్తారు. ఇంకొంతమంది ఫస్ట్, సెకండ్ చాయిస్ వదిలేసి మిగతా 4 చదువుకుంటారు. సో, అట్లా మీ కస్టమైజ్డ్ ప్రకారం, మీ అనాలిసిస్ ప్రకారం మీరేం చదువుకుంటున్నారో అలా చదువుకోండి. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సాంస్క్రిట్ సెకండ్ సెమిస్టర్ వీడియో. దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మంచిగా ఏమంటారు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. డెఫినెట్‌గా రిప్లై అనేది ఇస్తాను. ఓకే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ రెఫర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. కొంతమంది స్టూడెంట్స్ ఇర్రెగ్యులర్‌గా ఉంటారు క్లాసెస్‌కి, లైక్ జాబ్ చేసేటవాళ్ళు కానివ్వండి, ఫర్దర్ స్టడీస్ సీఏ లైక్ చేసేవాళ్ళు కానివ్వండి ఉంటారు. సో, వాళ్ళకి ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్‌లో ఎవరికైతే ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ప్రిపరేషన్ అండ్ ఎగ్జామినేషన్. ఓకే. థ్యాంక్ యూ.